హరే కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఒక సడన్ ట్రిప్. ఈ ట్రిప్ టు అరుణాచలం. టోటల్గా 4 మెంబర్స్ వెళ్ళాం. అక్కడ ఏం చేసాం, ఎంత ఖర్చు అయింది మొత్తం డీటెయిల్గా చెప్తాను. మేము సామర్లకోట నుంచి స్టార్ట్ అయ్యాం. సామర్లకోట నుంచి తిరుమల ట్రైన్స్ ఉంటాయి. డైలీ 2 ట్రైన్స్ ఉంటాయి. ఒకటి 3కి, ఒకటేమో 6కి. మేము శేషాద్రి ఎక్స్ప్రెస్ ఎట్ 6 o'clock తీసుకున్నాము. ఫైనల్ మార్నింగ్ 9 o'clockకి కాట్పాడి జంక్షన్ రీచ్ అయ్యాం. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ కాట్పాడి జంక్షన్ వచ్చాము. కాట్పాడి జంక్షన్ బయటకు వచ్చిన వెంటనే బస్సెస్ ఉంటాయి. ఆ బస్సెస్ వేరే బస్ స్టాండ్కి రీచ్ అవుతాయి. అక్కడి నుంచి డైరెక్ట్ అరుణాచలం టెంపుల్ దగ్గరికి 8 బస్సెస్ ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి బస్సు ఉంటుంది. పర్ హెడ్ 85 రూపీస్ అయింది ఇక్కడి నుంచి. బస్ స్టాండ్ కూడా బాగుంది. ఈవెన్ మేము లోపలికి కూడా వెళ్ళదు బస్ స్టాండ్కి. జస్ట్ అక్కడ గ్రీన్ బస్సెస్ ఉన్నాయి కదా, అరౌండ్ మేము 10 kilometers అవేలో ఉన్నాం. అయినా శివుడు కనబడుతున్నాడు మాకు. క్లారిటీ లేదు కానీ అదే కొండ. బస్సెస్ సెట్ అండ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తాయి. అక్కడి నుంచి మనం ఆటో పెట్టుకుని వెళ్ళాలన్నమాట. మేము ఉన్నది ఈస్ట్ గేట్ అనమాట, రాజ్ గోపురం దగ్గరలో ఉన్నాం. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ తినడానికి వచ్చాం అనమాట. రూమ్ కాస్ట్ వచ్చి 2000 రూపీస్. 4 మెంబర్స్ ఉన్నాము. ఇది దీపం హోటల్. మేము ఉన్న రూమ్ స్ట్రైటే ఉంది. ఫుడ్ కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. కర్రీస్ ఏంటో కూడా తెలియదు, బాగా ఆకలేస్తుందని తినేసాము. సాంబార్ అయితే మన ఆంధ్ర తమిళనాడు డిఫరెన్స్ అయితే ఉంది. మేము తినేసాక డైరెక్ట్ ఆటో పెట్టించుకుని వెళ్ళాం. 5 మెంబర్స్కి 500 తీసుకున్నాడు. ప్రతి పర్వతం చుట్టూరు తిప్పి ప్రతి టెంపుల్ దగ్గర ఆపి మమ్మల్ని దర్శనం చేసుకోవడానికి టైం ఇచ్చాడు. బేసిక్గా ఈ పర్వతం చుట్టూరు 8 టెంపుల్స్ ఉంటాయి. ఆ 8 టెంపుల్స్ నైట్ తిరగాలంటే చాలా కష్టం. సో మేము ఆటో పెట్టించుకుని డైరెక్ట్ ప్రతి టెంపుల్కి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అనమాట. నైట్ తిరగాలంటే చాలా కష్టపడాలి. గుడికి హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పడుతుంది. ఫస్ట్ టెంపుల్ ఇంద్రలింగం. ప్రతి టెంపుల్ బయట ముద్దద కప్పరం అమ్ముతారు. ప్యాకెట్ 10 రూపీస్ మాత్రమే. వెళ్ళి వచ్చేసేటప్పుడు బయట హోమగుండం టైప్ ఉంటుంది, అందులో వేసి వెళ్ళిపోవడమే. తిరుమన్నామలై టెంపుల్ సిటీ కూడా అంటారు. అక్కడ బయట పెద్ద ఆర్చ్ ఉంటుంది అన్నమాట, దాన్ని టెంపుల్ సిటీ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇది సెకండ్ టెంపుల్. ఇలా మొత్తం 8 టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రసాదం అంటూ ఏముండదు. ప్రసాదం అంటే విభూది ఇస్తారు, ఆ విభూదే ప్రసాదం అని. ఇక్కడ సూర్యలింగం, వరుణలింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈయనెవరో మాకు తెలియదు, జస్ట్ హ్యాండ్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు అనమాట. అక్కడ బయటికి వచ్చేటప్పుడు హెల్ప్ ఎవరు చేయకూడదంట బేసిక్గా. ఈ అన్న మాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు. మా సరౌండింగ్స్ అని అంట. తర్వాత తెలిసింది అరుణాచలము కదలాడే దైవము
అన్న రెండోసారి వచ్చారు. మొత్తం 8 టెంపుల్స్ అండ్ మోక్ష మార్గం అయిన తర్వాత దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం అనమాట. ఇదే రాజగోపురం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పోలీసులో ఉన్నారు, ఫుల్ ఆన్ రెస్ట్రిక్షన్స్ మొత్తం. మాకు దర్శనానికి ప్రత్యేకంగా అరౌండ్ 4 hours పట్టింది. ఆ 4 hours అలా జాయిగా వెళ్తుంది లైన్. గుడికి మొత్తం 4 గోపురాస్ ఉన్నాయి. 4 గోపురాస్ 4 సైడ్స్ అనమాట, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం 4 సైడ్స్ కూడా ఉంది. అరౌండ్ 4 to 5 అవుతుంది, అప్పటికే స్టార్ట్ చేస్తారనమాట గిరి ప్రదక్షిణ. మేము అరౌండ్ 9-10 ఆ టైంకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ టైంకే స్టార్ట్ చేసాం. మాకు స్టార్టింగ్ పాయింట్ రాజగోపురం అనమాట. వెళ్ళేటప్పుడు ప్రతి టెంపుల్ని కూడా క్రాస్ చేసుకుని వెళ్తాం. ఏదైతే ఉందో మార్నింగ్ మనం ఆటోలో వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా, సో ప్రతి టెంపుల్ కూడా మనకు తగులుతుంది అనమాట. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers అనమాట. సపరేట్గా పక్కన ఒక బోర్డు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామో అనేది, టోటల్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి అనేది కూడా. వెళ్ళే దారిలో మొత్తం తినడానికి ఉంది, తాగడానికి ఉంది, ఆఖరికి ఫుడ్స్ పెయిన్ వస్తే మసాజ్ చేయడానికి కూడా మిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం అరేంజ్మెంట్స్తో ఉన్నారు వాళ్ళు. రమణాశ్రమము ఇలలో ప్రియము దరిచేరే మార్గము, శివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా, అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారి కాగా, అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి. అక్కడ సర్కస్ ఆడుతున్నారని కొంచెం కూర్చున్నాము. దట్టు మాకు లెగ్స్ పెయిన్ కూడా ఉంది. ఇది అరౌండ్ మార్నింగ్ 10 to 11 ఆ టైంకి ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. దర్శనానికి లైన్ అనమాట ఇది. ఇంకా వీళ్ళు దర్శనం చేసుకోవడానికి అప్రాక్స్ 8 hours పడుతుంది గ్యారంటీ. మా అన్న చెప్పాడు నాకు ఇది. తర్వాత రూమ్ వెకేట్ చేసి ఆటో పెట్టించుకొని చెన్నై బస్ స్టాండ్ అంట, ఇక్కడ నుంచి చెన్నై బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్కి ఆటో పర్ పర్సన్కి వచ్చి 50 rupees తీసుకున్నాడు. ఆ చెన్నై బస్ స్టాండ్ నుంచి చెంగల్పట్టు బస్ స్టేషన్ అనమాట. అప్రాక్స్ 1.5 hour 2 hours పడుతుంది. పర్ పర్సన్కి వచ్చి 135 rupees తీసుకున్నాడు బస్సు. చెన్నైలో బస్సెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, సూపర్ లగ్జరీస్ ఆ టైప్ ఉంటాయి, కానీ లోపల మాత్రం అలా ఉండవు. వెళ్ళే దారిలో మొత్తం కొండలన్నీ ఇలాగే ఉన్నాయి, ఏదో కంకర గుట్ట వేస్తారు అలా ఉంది. ఈయన మా శివాలయం పంతులు గారు, ఈయనే మొత్తం చూసుకున్నారు, రూమ్ గట్ట మొత్తం ఈయనే సజెస్ట్ చేశారనమాట. ఆటోలో తిరిగి వచ్చేయండి మొత్తం దర్శనం అవుతుంది అని. ఇక్కడ ఆటోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్. అండ్ బస్సు హైవే మీద డ్రాప్ చేస్తారు, అక్కడి నుంచి ఆటో పెట్టించుకోవాలన్నమాట. పర్ పర్సన్కి 20 rupees తీసుకున్నారు చెంగల్పట్టు రైల్వే స్టేషన్కి. అక్కడ ట్రైన్ ఉంది, ఎక్కేసాం. అక్కడి నుంచి చెన్నై రైల్వే స్టేషన్కి వచ్చాము. చెన్నై రైల్వే స్టేషన్ మొత్తం షెడ్లో ఇంకా కార్స్ పెడతారు చూడు, అలా ఉంది. ట్రైన్స్ పెట్టారు అనమాట. ఇది ఒక రైల్వే స్టేషన్. అణువు అణువు అనుభూతి భవుడే నీ వసతి, పరమ పదము కనురీతి హరుడే రాసుమతి. ఫైనల్గా మన గోదావరి. ఫైనల్ డెస్టినేషన్ సామర్లకోట వచ్చేసాము. ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోయాము. టోటల్ రౌండ్ ట్రిప్ వచ్చేసి 3000 అయింది పర్ హెడ్కి. అండ్ థ్యాంక్ యూ.